ఎన్నాళ్ళైందిరా నేను చూసి. 2 టీలు ఇవ్వయా. అది సరేరా, నువ్వు హైదరాబాద్ వచ్చావేంటి? ఏముందిరా, ట్రాన్స్ఫర్ మీద వచ్చాను. బ్రహ్మచారి ఉండవండి, ఊరికి కొత్త, ఎక్కడున్నా తెలియక ఒరిడిగా ఉంది. ఓ సింతే కదా. ఈ ఊర్లో ఏవి సుబ్రహ్మణ్యం గారని మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండొచ్చు. నేను తీసుకెళ్తాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, నువ్వు ఇలా వచ్చావేంటి? అదే నాదంతా ఒక పెద్ద కదలేరా. ఏంటది? మా అత్తగారు వాళ్ళు నాకు కాస్త కట్నం డబ్బులు బాకీ ఉన్నారు. కట్నం కోసం పెళ్ళాన్ని పుట్టింటికి పంపించడం ఓల్డ్ ఫ్యాషన్ కదా. అందుకని నేనే వాళ్ళ ఇంట్లో టెస్ట్ వేసి వాళ్ళని రోజుకు నానా రకాలుగా హింసలు పెట్టి డబ్బు వసూలు చేసుకెళ్దామని వచ్చేసాను. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా. ఏంటది? మన శంకరం గాళ్ళేడు ఉన్నాడు, వాడు పెద్ద పెద్ద. ఏం చేశాడా? వాడికి నేను ఒక 10,000 రూపాయలు ఇవ్వాలరా. మొన్న నేను ఇంట్లో లేనప్పుడు మా ఇంటికి వచ్చి నా పెళ్ళంతో చంద్ర ఉన్నాడా అన్నాడు. లేరండి, బజార్కి వెళ్ళారు అంది. వచ్చేదాకా కూర్చుంటారని కుర్చీలో కూర్చున్నాడు. ఏదో నా భర్త బాల స్నేహితుడు కదా అని మర్యాద కొద్దీ కాఫీ ఇస్తే వాడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? నా పెళ్ళం చేపట్టుకున్నాడా. అయినా ఇంటికి వచ్చిన వాడి నీ పనేంటో నువ్వు చూసుకెళ్ళిపోవాలి గాని నా పెళ్ళం చేపట్టుకోవడం ఏమిటి? అదే నేను మీ ఇంటికి వచ్చి నీ పెళ్ళం చేపట్టుకుంటాను, ఊరుకుంటావా అని. అరే వచ్చిన వాడు ఎంతవరకు నీ పని చూసుకొని అంతవరకు వెళ్ళిపోవాలి కానీ నువ్వు నా పెళ్ళం చేపట్టుకుంటావా? నేను లేనా తెలియగానే వెళ్ళిపోవాలి. ఏదా అమ్మాయి, వాడు నాకు డబ్బులు ఇవ్వాలి. మరి వాడు ఎప్పుడు ఇస్తాడు? అసలు ఇస్తాడా ఇవ్వడా? నేను వచ్చానని చెప్పు, నువ్వు వెళ్ళిపో. అంతేగాని ఇంటికి వచ్చి నా పెళ్ళం చేపట్టుకుంటావా? అదే నేను మీ ఇంటికి వచ్చి నీ పెళ్ళం చేపట్టుకుంటా, నువ్వు ఊరుకుంటావా? నువ్వు నా పెళ్ళం చేపట్టుకుంటావా? అయిపోయింది పదరా. ఆడదంటే అవనుకున్నావా? నీ చేతిలో కీరమనుకున్నావా? అనుకున్నావా? అయ్యో చూస్తారండి, కొట్టండి. అయ్యో అదేమిట్రా, వాళ్ళు నిన్ను కొట్టారెందుకు? కొట్టారెందుకంటావేంట్రా? నువ్వేదో ఎమోషనల్ గా పిచ్చి మూడ్ లో నీ పెళ్ళ చేయి నేను పట్టుకున్నట్టు బిల్డప్ ఇచ్చావు కదా. అదేరా నా వీక్నెస్. ఒరేయ్ అసలు ఏం జరిగిందంటే, దరిద్రుడా. ఏమిటి అలా చూస్తావు? చాలండి సంబడం. ఏమిటి? ఇంట్లో ఎదిగిన కూతురుంది. అర్థం పర్థం లేకుండా మాట్లాడకు. ముందు ఆ కన్ను కొట్టడం ఆపండి. వెర్రి ముఖమా, ఇది కన్ను కొట్టడం కాదే. ఇప్పుడు కుడి కన్ను అదురుతోంది. కుడి కన్ను అదిరితే శుభం అంటారు. బహుశా ఇవాళ మన ఇంటికి ఎవరో పేయింగ్ గెస్ట్ రాబోతున్నాడన్నమాట. మనకింత డబ్బుంది, ఎవరో పేయింగ్ గెస్ట్ గా రావాల్సిన కర్మ మనకేమిటండి? మరదే చూడు, మన అమ్మాయికి మంచి మొగుడిని తేవాలా? ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని పట్టుకొచ్చామనుకో, వాడు ఎలాంటి వాడో మనకి తెలియదు. అలా కాకుండా ఎవరినో ఒకరిని మనం పేయింగ్ గెస్ట్ గా చేర్చుకొని వాడి గుణగణాన్ని పరిశీలించి అప్పుడు పిల్లనవ్వచ్చు. అది నా ప్లాను. ఏమిటి? చూడు, నేను బజార్కి వెళ్తున్నాను. ఎవరైనా వస్తే వాడు బ్రహ్మచారో కాదో తెలుసుకొని అప్పుడు పేయింగ్ గెస్ట్ గా చేర్చుకో. ఓకే, అర్థమైందా? వస్తా. నమస్తే ఆంటీ. ఏమై చంద్రం, మీ అత్తారింటికి వచ్చావా? రారా. అవునాంటీ. పెళ్లికి పోతూ పిల్లిని శంకర పెట్టుకుని వెళ్ళినట్టు అత్తారింటికి వెళ్తే ఈ ముష్టోడిని అంట పెట్టుకొచ్చావేంటి? ముష్టోండ? అదే వాడు ముష్టివాడు కాదంటీ, నా ఫ్రెండ్ బ్రహ్మవని ఈ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. బ్రహ్మచారులు మీ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా పెట్టుకుంటారు కదా, అందుకని తీసుకొచ్చా. మరి ఆ వాళ్ళకేంటి? ఏం లేదంటీ, వాడి జేబు అనుకొని పక్క వాడి జేబులో చేపెట్టాడు అంతే. జనం తల వచ్చి చేయి వేశారు. నువ్వు ఉండరా ఆంటీ, ఇంతకీ వాడిని పేయింగ్ గెస్ట్ గా పెట్టుకుంటున్నారా లేదా? మా కండిషన్ అన్నిటికీ ఒప్పుకుంటే పెట్టుకుంటాం. ఏంటంటే కండిషన్లు? 2 పూటలు మాత్రమే టిఫిన్, 2 పూట్ల భోజనం 4 కూరలతో మాత్రమే. ఓహో, రండి నాతో. ఇదిగో ఈ రూమ్ లోనే ఉండాలి. ఫ్రిడ్జ్ మాత్రమే, ఫోన్ మాత్రమే, ఎయిర్ కూలర్ మాత్రమే, టీవీ మాత్రమే, వీసర్ మాత్రమే. అన్ని సౌకర్యాలు చూపిస్తూ మాత్రమే అంటున్నారు. నెలకి ఏ మాత్రం తీసుకుంటారండి అద్దె? భోజనానికి రూమ్ కి కలిపి మొత్తం 3 రూపాయలు ఇచ్చేయండి. 3 రూపాయలా? 3 రూపీస్ ఓన్లీ. మేము అద్దెకిచ్చేది డబ్బు కోసం కాదు బాబు, తోడు కోసం. అలాగా? అయితే ఒక కండిషన్. ఏంటది? అడ్వాన్స్ 30,000 ఇవ్వాలి. 30,000? మీరు ఖాళీ చేసినప్పుడు మాత్రం ఆ 30,000 మీకు తిరిగి ఇచ్చేస్తాం. ఆహా, చాలా సృజనాత్మకతగా ఉంది. 30,000 అడగటమా? కాదు, ఒక కన్ను, అరముక్కు, అరమూతి. చంద్రం, ఇతనికి ఏమైనా మెంటలా? అవును, మెంటల్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇచ్చే 30,000 ఇచ్చే. నువ్వు రా. నీ బొంద, నీకెంతకంటే పెద్ద లక్కీ ఛాన్స్ రాదు. 30,000 ఇచ్చే. 30,000 ఏంట్రా? 3 లక్షలు ఇస్తాను. ఇదిగో అబ్బాయి, ఆ 30,000 తీరే వరకు ఇక్కడే ఉండాలి. అలాగే. మధ్యలో డబ్బు అడిగితే అడగను. అడిగావంటే నా పిచ్చ కోపం వచ్చేస్తది. ఓకే ఓకే. ఇప్పుడు ఏం జరిగిందిరా? ఏం లేదురా, 30,000 అడ్వాన్స్ కి ఒప్పేసుకో.
మొత్తానికి లక్కీ ఫీల్ అవరా. ఇంత పెద్ద సిటీలో 3 రూపాయలకి ఇల్లు భోజనం కొట్టేశావు. ఆ? డబ్బుదే ఉందిరా, ఆ, ఇల్లు మాత్రం సృజనాత్మకంగా ఉంది. ఆ, అదే అదే వస్తానరా. ఇలా ఆంటీ ఇవాళ టిఫిన్ ఏంటి? వేడివేడి ఇడ్లీ, ఆ? కొబ్బరి చట్నీ, అబ్బో కారపొడి, నెయ్యి, కారప్పడే సాంబారు. సాంబారా? ఎన్నైనా తినచ్చా? ఎన్నైనా తిని బాబు. థ్యాంక్ యూ ఆంటీ, మా మంచి ఆంటీ. ఆంటీ అంటే నాకు ఎంత ఇష్టము. అది సాంబార్ అయితే మేపుతా. చూడు నా అదేమిటో ఇడ్లీ తింటున్నావా? అవును అంకుల్. నీ అడ్రస్ టెలిఫోన్ నంబర్ ఇచ్చావా? దానికి దీనికి సంబంధం ఏంటి అంకుల్? ఉందయ్యా. అయ్యో పాపం, ఎక్కడ పుట్టావో ఎక్కడ పెరిగావో. దానికంత ఏడుపు అంకుల్. ఉందయ్యా, నువ్వు పేపర్ చదువుతావా? డైలీ తెలుగు పేపర్ చదువుతాను. మరి అదే అయ్యో, నిన్న ఇంగ్లీష్ పేపర్ లో సైన్స్ కాలంలో ఇడ్లీల గురించి రాశారు. ఏ రాశారు? ఇడ్లీల మీద ఇంగ్లాండ్ లో పరిశోధనలు జరుగుతున్నాయిట. ఆ? ఆ, ఏమని? ఇడ్లీలు తింటే ఆ. ఇడ్లేమియా జపాతా కసాటా అనే రోగం వస్తుందట. రోగమా? ఆ, ఇప్పుడు ఇడ్లీలో మినుము ఉంటుంది కదా. మినువులు కదా పెసలు ఉంటాయా? అదేనయ్యా, మినుములో ఇనుము ఉంటుంది కదా. ఆ ఇనుము ఐరన్ ఉంటుంది కదా. కదా, ఆ. నువ్వు ఇడ్లీలు తినగానే ఆ. ఆ ఐరన్ ఇనుము ఆ. రక్తంలో చేరుతుంది. ఆ. అది చేరిన తర్వాత ఊరుకుంటుందా? తుప్పు పడుతుంది. ఆ. ఆ తర్వాత ఆ తుప్పు నరాలకి పడుతుంది. ఆ. ఆ తర్వాత నరాలు చచ్చిపడిపోయి ఆ. పక్షపాతం వస్తుంది. ఆ. ఆ తర్వాత ఆ. 6 ఏళ్ల పాటు మంచంలో తీసుకొని ఆఖరిగా వన్ ఫైన్ మార్నింగ్ ఆ. ఠామ్ ఆ? అని ఇలా అయిపో చచ్చిపోతావు. అబ్బాయి, ఆ. అబ్బాయి, ఇదిగో పోన్లే పాపం, ఆకలి మీద ఉంటున్నావు, తిను తిను. ఆగు. ఆ, రసాట బసాట ఆ. జఫ ఫ ఫ ఫ ఫ. అవును మరి నిజమే. ఆ. మరి మా ఆవిడ ఇవాళ ఇడ్లీలు తప్ప వేరే టిఫిన్ చేయదే. అయితే ఓ పని చేస్తా. ఏమిటది? సాంబార్ తాగుతా. సాంబారా? ఏ సాంబార్లో పాయిజన్ ఉందా? కాదు, సాంబారు మీద ఆ. సౌదీ అరేబియాలో పరిశోధనలు జరిగాయి. ఏం జరిగాయి? సాంబారు తాగితే ఆ. సడేమియా బూడేమియా అనే రోగం వస్తుంది. అది ఎలా ఉంటుందంటే, వద్దు దేవుడోయ్, వద్దు బాబోయ్, వద్దు బాబోయ్. ఏంటండి మీరు తింటే మీకు రోగాలు రక్షలు రావా? ఎందుకు రాదు? ఆ. వస్తుంది. నాకు జీవితం మీద విరక్తి పుట్టింది, తొందరగా పోదామని ఇది తింటున్నా. అలాగే నేను హోటల్కి వెళ్ళి ఆ. ఏ గడ్డో తింటాను. ఓకే బేరర్ సార్. హోటల్లో ఎన్ని రకాల టిఫిన్లు ఉన్నాయో అన్ని తీసుకురాపు. అలాగే సార్. నువ్వేంటి అలా ఉన్నావు? ఆ, ఏం లేదురా, మొన్న మా తమ్ముడు వాళ్ళు ఊరెళ్ళాను. మా తమ్ముడు తెలుసుగా, అదే వెంకట్రావు. వెంకట్రావు నాది వెళ్ళిపోవడం ఏంట్రా? కదా మరి. సరే వాడిని అడిగి ఒక 10,000 రూపాయలు తీసుకొచ్చి ఆ. ఆ శంకరం గాడి బాకీ తీర్చేద్దాం అని వెళ్ళాను రా. వెళ్ళావా? అడిగావా? అడిగాను, ఆ. ఒరే ఆ. ఒక 10,000 ఉంటే సర్దు, ఆ. వచ్చే నెల చీటీ పాడి ఇస్తాను అని. ఏమంటాడు? ఏమంటాడు? ఆ. నా దగ్గర డబ్బులున్నాయి, ఆ. కానీ నా పెళ్ళాంతో కూడా ఒక మాట అడిగి ఇస్తాను అన్నాడ్రా. ఆహా. ఇప్పుడు ఆ. నీ పెళ్ళాన్ని అడిగి ఇవ్వటం నువ్వు? అది కాదురా, ఆ. నీ పెళ్ళాన్ని అడిగి ఇవ్వటం ఏమిటి? నీకు చదువు చెప్పించినప్పుడు నీ పెళ్ళాన్ని అడిగి చెప్పించారా? నీ కాలేజీ ఫీజులు నీ పెళ్ళాన్ని అడిగి కట్టారా? నీకు బట్టలు కావాలంటే నీ పెళ్ళాన్ని అడిగి కొన్నారా? చెప్పలేరా? నీకు సైకిల్ కావాలంటే నీ పెళ్ళాన్ని అడిగి కొన్నారా? నీ ఉద్యోగానికి అప్లికేషన్స్ కి, పోస్టల్ ఆర్డర్స్ కి నీ పెళ్ళాన్ని అడిగి ఖర్చు పెట్టారా? ఎరా అలా అన్నాడు తప్పు అవునా కదా? తప్పారా? తప్పని నెమ్మది కట్టారా? అంటే గట్టిగా అంటే ఎవరైనా వింటారేమోనని. విన్నీరా, విన్ని, ఈ లోకవర్త విన్ని. నాన్న పోయిన తర్వాత ఎంత గారాబంగా పెంచాను. నీ ఉద్యోగానికి లంచం కావాలంటే అప్పటికప్పుడు పడుతూ లేస్తూ కట్టారే. ఏ ఆ మాత్రం విశ్వాసం ఉండక్కర్లేదు నీకు? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు మనిషివి కదూ, జీవు నెత్తురు సిగ్గు శరం ఉండక్కర్లేదు. అవన్నీ మర్చిపోయి ఈ రోజు డబ్బులు అడిగితే మా ఆవిడని అడిగి ఇస్తాను అంటే ఇదే నాన్నదమ్ముల అనుబంధం అంటే? ఈ రోజు డబ్బులు అడిగాను కదా నీకంత చులకనేనాను. సర్లేరా, కానీ బాగుపడు, నువ్వే బాగుపడరా. ఈ రోజుతో నీకు నాకు రుణం తీరిపోయింది అనుకుంటాను. పోరా. మీ తమ్ముడా అండి? ఆ తమ్ముడే, పేరుకు మాత్రం తమ్ముడు. డబ్బు విషయంలో అన్నేంటి తమ్ముడేంటి? ఎవరి డబ్బులు వాడే, ఎవరి జీవితాలు వాడే. అంటే డబ్బంటే అంత ప్రేమ? కష్టపడి చదివించిన అన్నయ్యని కాదని పెళ్ళానికి అంత విలువిస్తావా? తండ్రి లాంటి అన్నయ్యకి ద్రోహం చేస్తావా? నువ్వు ఒక మనిషివేనా? ఇలాంటి నమ్మక ద్రోహుల్ని వదలకూడదు. చూస్తా ఏమండి, ఇక్కడ మావాడు ఉండాలి. బ్రహ్మం, ఒరే బ్రహ్మం, బ్రహ్మం, నేను ఎక్కడే ఉన్నాను రా. ఏయ్! నువ్వా? ఆ. ఏమిట్రా గంటలో మేకప్ మార్చేసా? మేకప్ మాత్రమేంట్రా నీ బొంద దరిద్రుడా. చుట్టూ ఉన్నోళ్ళు పిచ్చి కొట్టారు. కొట్టారా? ఆ. నాకు అస్సలు తెలియదురా. నీకెలా తెలుస్తుందిరా? నీ ఎమోషనల్ లో పిచ్చి వాగుడు అవుతావు కదా. అంత ఎమోషనల్ గా మాట్లాడమని ఎవరు చెప్పాడురా? సారీరా. ఒరే మంచి ఆకలి మీద ఉన్నావు, టిఫిన్ చెయ్యి. టిఫినా? ఇంకేం టిఫిన్ తింటాను రా. వాళ్ళు కొట్టిన దెబ్బలతోనే కడుపు నిండిపోయింది. హాస్పిటల్కి వెళ్తాం పదా. అమ్మా. ఇలా రా. అయ్యా. ఎప్పుడు ఈ అమ్మాయి అందాల్ని కళాత్మకంగా హాఫుల్లో చుట్టమే తప్ప ఫుల్ గా చూసే అవకాశం గానీ అదృష్టం గానీ నాకు లేదు. నేను మాత్రం తక్కువనే. నేను కూడా హాఫుల్లోనే కనిపిస్తా.
తింటున్నావా? ఏ కుర్చీలో బాంబు ఉందా? బాంబు కాదయ్యా. ఆ, నువ్వు నిన్నటి పేపర్ చదివావా? చదివా. అందులో సైన్స్ కాలం చూసావా? చూడలా. మరి అదే ఆ, కుర్చీలో కూర్చోవటం అనే అంశం మీద ఆ. కొరియాలో పరిశోధనలు జరిగాయి. ఆ. కుర్చీలో కూర్చుంటే ఆ. కుచ్చి టప అనే జబ్బు వస్తుందట. ఏంటి? అదేనయ్యా. ఆ. ఇప్పుడు కుర్చీ దేంతో చేస్తారు? వుడ్డుతో. వుడ్. అంటే చెక్కతో. చెక్కకి చలనం లేదు కదా, లేదు. అందుకని ఆ. చెక్క మీద కూర్చోవడం వల్ల ఆ ప్రాంతంలోని జీవకణాలన్నీ చచ్చుబడిపోయి ఓహో. జీవశక్తిని కోల్పోయి ఆ. ఆసనంలో క్యాన్సర్ వస్తుంది అని తేల్చారు. అమ్మో, ఆ. ఆసనంలో క్యాన్సరా? ఆ. మావయ్య, ఆ. నీ పుణ్యవాణి టిఫిన్ తినకుండా చేసావు, ఇప్పుడు కుర్చీలో కూడా కూర్చోకుండా చేస్తావా? అసలు పేపర్ చదవడం మానేచ్చుగా. బాబు బ్రహ్మ చేయొచ్చు. ఆ, భోజనానికి రా నాయనా. వస్తున్నాను అత్తయ్య. అయ్యయ్యో అదేమిటి నాయనా అలా కింద కూర్చున్నావు? కూర్చి టపటప. అదేమిటి? కుర్చీలో కూర్చొని ఫోన్ చేస్తే ఆ రోగాలు వస్తాయంట మీ ఆయన చెప్పాడు. ఎవరి పిచ్చి వాళ్ళది. ఫోన్ చేయి నాయనా. కొత్త ఆవకాయ బాగా తిను. ఆవకాయ? ఆహా, ఆవకాయ అంటే నా ఆరో ప్రాణం. 6 వాయిలు కలుపుతా, వేరే టైప్ లో కలిపి పిచ్చి పీకుడు పీకుతా. అయ్యయ్యయ్యయ్యో! ఆవకాయ తింటున్నావా? ఏం తినకూడదా? అది కాదయ్యా, ఆవకాయ అనే అంశం మీద అమెరికాలో పరిశోధనలు జరిగాయి. దాని సారాంశం ఏమిటంటే వద్దు బాబోయ్, వద్దు. ఆంటీ, ఈ అంకుల్ నన్ను ఎక్కడ కూర్చొనివ్వట్లేదు, ఏమీ తినవట్లేదు. నా అడ్వాన్స్ 30,000 నాకు ఇచ్చాయి. ఏమిట్రా కూసావు గాడిద? అరే, ఆ, గాడిదా? ఆ, నన్నా? అవునరా గాడిద. హలో, మా ఆవిడకి మాట తప్పితే పిచ్చు కోపం వస్తుంది. పిచ్చు కోపం వస్తే అంతే, ఒరే గాడిద. ఓహో, ఆ టైపా? అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం కుదరదని అప్పుడే చెప్పాను కదరా. ఆ. మాట తప్పుతావురా అంట్లా వెదవా. అయ్యో, ఓ దేవుడు, ఒరే, ఇదిగో, అయ్యో. ఇలా వేడి పులుసు మీద పడితే అన్న అంశం మీద వెనిలాలో ఒరే, అంట్లా వెధవా, ఆగరా. 30,000 కావాలంట, 30,000. వాడి కాళ్ళు ఎరకొట్టండి. చీ 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 పాడైపోయింది. దేశం బొత్తిగా పాడైపోయింది. చీ 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 చీ. ఏంట్రా నీళ్ళు నువ్వు మాట్లాడుకుంటా? లేకపోతే చూడరా, ఆ. వాడు ఎవడో నా జేబు కొట్టబోయాడ్రా. జేబు కొట్టబోయాడా? అవునరా, ఆ. ఈ రోజుల్లో ఎవడు ఎలాంటి వాడో తెలుసుకోలేకపోతున్నా. ఆ. గల చొక్క, ఆ. మెళ్ళ పులిగోరు, కాళ్ళకి చూసు, ఆ. రేపారు కళ్ళజోడు పెట్టుకున్నాడ్రా. తీరా చూస్తే వాడు పెద్ద మనిషి కాదు, జోబు దొంగ. అదెలా జరిగిందిరా? ఎలా జరిగింది ఏమిట్రా? ఆ. ఇప్పుడు నువ్వు ఉన్నావు, బ్రహ్మాండమైన టీ షర్ట్ వేసుకున్నావు, ఆ. చక్కటి ప్యాంట్ వేసుకున్నావు, ఆ. పల్సటి చెప్పులు వేసుకున్నావు, ఆ. అందమైన కళ్ళజోడు పెట్టుకున్నావు. ఆ. నువ్వు దొంగతనం చేస్తావా? నువ్వు దొంగతనం చేస్తావా? రేయ్, నువ్వు దొంగతనం చేస్తావా? కానీ అవతల వాడిగా డబ్బులు ఏ శుభకార్యానికో ఏ చాకు తీసుకెళ్తున్నాడో నీకు తెలుసా? నీకు తెలుసా? ఈ పాటికి నువ్వు హ్యాపీగా దొంగతనం చేసేస్తావు. మరి వాడి సంగతి ఏమిటి? రేయ్, జీవితాలు బలైపోతారా? రేయ్, ఏంటండి జేబు కొట్టేశాడా? పట్టడురా. మీకు అసలు బుద్ధి ఉందిరా? వాడికంటే హిస్టరీ రావడం పిచ్చి వాడు అవుతాడు. మీకే రోగం, నన్ను పట్టుకొని కొడతారు. వెళ్ళండి, 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 వెళ్ళండి. రేయ్, ఏంట్రా ఇది? నీకు అసలు బుద్ధి ఉందా? అది కాదురా, పరుసు దొంగతనం జరిగింది కదా, ఆ మూడ్ లో. ఆహా, మూడ్లో లేనప్పుడు మాత్రం నువ్వు మామూలుగా మాట్లాడతావా? మనం ఏం చేసావు? బస్ స్టాండ్ లో పట్టుకొని బాధించావు. నిన్నేం చేసావు? క్యాంటీన్ లో బాధించావు. ఇప్పుడు చెప్పేస్తా నిన్ను, చెప్పేస్తా. పద, 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 దరిద్రుడా. వెనగింటి బాగి 300, ముందుంటి బాగి 400, 400, 300, 700, 700, 200. ఏమిటి ఇలా వచ్చావు? అలా ఇలా రాలేదండి, చాలా కోపంతో వచ్చాను. అడుగు. అడుగుతానురా, అడుగుతాను. ఏ నాకేమన్నా భయమా? ఏమండి, ఏంటి ఏంటి బావా నీ నాన్న హింసలు పెడుతున్నట్ట? టిఫిన్ తింటే ఒక రోగం అని, తినకపోతే ఒక రోగం అని, కూర్చుంటే ఒక రోగం అని, నుంచుంటే ఒక రోగం అని, అసలు ఏమీ తిననివ్వడం లేదుట. పైగా నెత్తి మీద పులుసు పోస్తారా? మాట తప్పితే నాకు పిచ్చి కోపం వస్తుంది. తప్పాడు, పులుసు పోసాను. ఇంకా నయం, వాడిని పులుసులో వేసి వండలేదు. సంతోషించండి. అంటే ఏంటండి? ఏంటి వాడు ఒంటరి వాడు అనుకుంటున్నారా? వాడికి ఎవరు తోడు లేరనుకుంటున్నారా? వాడికి నా సపోర్ట్ ఉంది. వాడికి అన్యాయం జరుగుతుంటే చూసి సహించలేను. అలా అడుగు. నువ్వు తలుపు మూసుకో. ఇదిగో చంద్రం, ముందు ఎవరైనా కష్టపడితేనే తర్వాత సుఖపడతారు. సుఖం విలువ తెలుస్తుంది. అసలు మేము ఎంత కష్టపడితే ఈ స్థితికి చేరామో నీకు తెలుసా? ఇదిగో ఇవాళ మేము ఏ గడ్డి తిన్నా కూడా ఆరాయించుకోగలుగుతున్నామంటే ఒకప్పుడు మేము ఎంతో కష్టపడి మా అంట్లు మేము తవ్వుకున్నాం. మావాడు కూడా తవ్వుతాడండి అంట్లు, మీకంటే బ్రహ్మాండంగా తవ్వుతాడు. ఒక రోజు కాదు, సంవత్సరం తవ్వుతాడు మీ ఇంట్లో అంట్లు. ప్రామిసా? ప్రామిస్. అరే, చంద్రం. నీకు ఊరుకోరా. అది ఓకేనయ్యా, అంటూ తొలుచుకుంటాం. మరి నానాయాత్రలు పడి మా బట్టలు మేము ఉతుకుంటున్నానే. బట్టలు కూడా ఉతుకుతాడండి. పైగా అలా ఉన్నాడు కానీ బట్టలు బ్రహ్మాండంగా క్షణాల్లో ఉతుకుతాడు. మీరు రేపటి నుంచి ఇలాంటివి కూడా చెప్పలేదు, మొత్తం మావాడే ఉతుకుతాడు. మరి నేల తుడుస్తాడు, బూజు దులుపుతాడు, బూజవుతాడు. భూదేవుతాడు. ఏయ్, మాట తప్పారో నాకు పిచ్చి కోపం వస్తుంది. తప్పడు. అయితే రండి. అదండి. ఎక్కడికి రా? ఏదో సపోర్ట్ చేస్తావు కదా అని తీసుకొస్తే నీ పిచ్చముట్లో బట్టలు ఉతికే దగ్గర నుంచి అంటూ దాకా తెస్తావా? సారీరా, ఆ. అలా చేశానా? ఎమోషన్ లో తెలియలేదు. ఎమోషనా నీ బొంద. అడ్వాన్స్ 30,000 పోయింది. ఫుడ్ లేదు, బెడ్ లేదు, బట్టలు ఉతకటం, అంట్లు తవ్వటం, ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఒకటి.
నాకున్న ఇన్ని కష్టాల్లో ఒక్కటే ఆశ. ఏమిట్రా? ఏంటా? సృజనాత్మకత. ఆహా. ఏమిట్రా కొంపదీసి అమ్మాయిని కానీ ప్రేమిస్తావా ఏమిటి? ఆ? అవునరా. అయితే వెంటనే వెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వా? ఏ వద్దురా, నీ పిచ్చ ఎమోషన్లో నువ్వే అమ్మాయి మెళ్ళో తాళి పెట్టుకుంటే అంటే వద్దురా. అది కాదురా అసలు. వద్దురా ప్లీజ్. అది కాదురా నేను చెప్పేది. నా మాట వినరు. వద్దురా. పాడు జీవితము జంగ్ 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 జంగ్. ఒరే బ్రహ్మం, నీ బతుకేంట్రా ఇలా అయిపోయింది? పేయింగ్ గెస్ట్ రేంజ్ నుంచి బట్టలు ఉతికే లెవెల్కి వచ్చావేంట్రా? నీ బతుకేంట్రా? చిట్టి చిట్టి ఉతుకు, బాగా ఉతుకు, శుభ్రంగా ఉతుకు. ఉతుకు ఉతుక్కి మరింత తెల్లగా తలదలలాడేలా ఉతుకు. అలాగే. ఏమిటో ఆ. బట్టలు తూగుతున్నావా? అవును అంకుల్. ఏ ఏమీ లేదు. ఆ. బట్టలు ఉతికితే ఆ. బరి బరి గిరిగిరి మా కిరికిరి అనే మందు లేని జబ్బు వస్తుందని బర్మాలో కనిపెట్టారు. ఎలాగంటే ఇప్పుడు నువ్వు బట్టలు ఉతుకుతున్నావు కదా, ఆ బట్టల్లో ఉన్న మురికి నీ గోడ ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఆ తర్వాత రక్తంలోకి ఎంటర్ అయిపోయి టోటల్ గా రక్తం మురికైపోతుంది అన్నమాట. వన్ ఫైన్ మార్నింగ్ ఫైనల్ గా నువ్వు ఠామ్ అని చేస్తావు. అయ్య బాబాయ్, అయితే నేను బట్టలు ఉతకను. చచ్చిన ఉతకనంతే. ఎవరో అప్రాచుపు గాడిదా తిడతారేంటండి? మాట ఇచ్చి తప్పుతావురా? ఏం లేదు అంకుల్. చాలా ఉందిలేవయ్యా. ఇదిగో బ్రహ్మం, నీ లుక్స్, నీ అబ్జర్వేషన్, నీ మూమెంట్స్ అబ్జర్వ్ చేశా. నువ్వు మా అమ్మాయి అందానికి అపురూప సౌందర్యానికి పడిపోయావు. మొత్తానికి నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావన్న విషయం నాకు అర్థమైపోయింది. అవును అంకుల్, మీ అమ్మాయి అందానికి సృజనాత్మకతకి నేను పడిపోయా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటానని మళ్ళీ మాట తప్పవు కదా? తప్పనంటే అయితే ఇంకే శుభం. మామగారు, ఆ. నా కాబోయే భార్యతోటి సరదా కాసేపు మాట్లాడుకోవచ్చా? ఓ దానికే అభ్యంతరం. నిక్షేపంగా అలాగే మాట్లాడుకోవాలి. ఆంటీ, నువ్వు తప్పుకో. బయలుదేరు. రంబా, ఏ నా రంబా, రంబ రంబ రంబో. భూదేవి, మన ప్లాన్ సక్సెస్. ఒక అర్భకుడు దొరికాడు. అమ్మాయి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఒక్కసారి ఫుల్ గా చూపించమ్మా. చిలిపి కళ్ళు వంకరగా పెడతావమ్మా. అక్కడ గుడ్డు పెడతావండి. రెండు ఒక చోట పెట్టు. ఒరిజినల్ షేప్ ఇంతే. ఒక కన్ను, సగం ముక్కు, సగం మూతి చూసి సృజనాత్మకత ఏమో అనుకున్నాను. దాని సీక్రెట్ ఇదే. దీనికి 30,000 తగలయ్యాలా? నో, నేను చేసుకోను. ఐ డోంట్ మ్యారీ యూ ఎట్ ఆల్. నన్ను పెళ్లి చేసుకోవా? ఒరేయ్, యారా మాట ఇచ్చి తప్పుతావురా? నేను తప్పనంటే నేనెందుకు తప్పుతాను? ఒరే బ్రహ్మంగా, నీ బతుకు సృజనాత్మకత ఆంటీ, ఈ అరవింద దళాయతాక్షిని చేసుకొని జీవితాంతం అనుభవిస్తా. అసలు నాకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. అంత చోటంటారా మీరు? జోకులేకు. పేయింగ్ గెస్ట్ అంతా మంచి ఫుడ్ పెడతానని మీ అమ్మా నాన్న మోసం చేశారు. కిటికీ సందులోంచి తలుపు సందులోంచి చూసి నువ్వు నన్ను మోసం చేశావు. అసలు మీ కుటుంబమే కాదు కుటుంబమే. ఒరే బ్రహ్మం, అమ్మో మూడుగాడు వీడు వచ్చాడంటే నా పెళ్ళ ముందే నా మాడు పగల కొట్టిస్తాడు. పోదాం పద. ఒరే, ఏమిట్రా మొహం చాటేస్తున్నావు? నేనంటే భయమా? అబ్బే, నువ్వంటే నాకు భయం ఎందుకురా? సంతోషం. సరే పద, అలా వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. నేను తిన్ను. నువ్వు అక్కడికి వెళ్తే పిచ్చి ముడ్లు ఏదో మాట్లాడేస్తావు. వాళ్ళు నా వీపు 12 ముక్కలు చేస్తారు. చచ్చా, ఎప్పుడు అలా మూలోకి పోన్రా. నేను రాను బాబోయ్, నేను రానంటాను కదా. పోనీ మీరు మాట్లాడుతూ ఉండండి అన్నయ్య గారు, నేను వెళ్ళి ఐస్ క్రీమ్ పట్టుకొస్తా. ఆ పని చేయమ్మా, వెళ్ళరా పో. రే, అసలు విషయం ఏమిటంటే, వద్దు, నువ్వు ఇక్కడేమి చెప్పొద్దు. అదిగో ఆ కనపడుతుంది చూడు, ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం. అక్కడ జనం ఎవరు ఉండరు. నీ ఇష్టం వచ్చేది చెప్పొచ్చు, నాకే ప్రాబ్లం ఉండదు. సరే పద. అయినా అసలు నన్ను చూడగానే అలా భయపడుతుంటావేట్రా నువ్వు? భయం కాదురా, సంతోషం, చాలా సంతోషం. నువ్వు నన్ను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చేసినా నేను చాలా సంతోషంగా ఉంటాను రా. ఇప్పుడు చెప్పరా, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు. ఫ్రీ అండ్ సేఫ్టీ. ఏ సేఫ్టీ నా మొహం? అది కాదురా, నీకే నువ్వు హాయిగా పెళ్లి చేసుకున్నావు. నా చెల్లెలి పెళ్లి గురించి నా దిగులు. నీ చెల్లెల పెళ్లి గురించి దిగులేందుకురా? అమ్మాయి రామారావు ప్రేమించింది కదా. ఇప్పుడు నెల కూడా తప్పింది. చేసుకుంటే వాడే చేసుకుంటానంటుంది. అవును, మరి వాడి వల్ల నెల తప్పినప్పుడు వాడిని చేసుకోవాలి కానీ ఇంకోటి చేసుకుంటే ఏమవుతుంది? కానీ వాడు చేసుకొని ఉంటున్నాడే. ఎందుకు? ఎందుకేమిటి? నేను వెళ్ళి అడిగితే మీ కులం నా కులం ఒకటి కాదు, అయినా మా అమ్మా నాన్న ఒప్పుకోరు, నాకు వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిందన్నాడు రా. అది కాదురా, నాకు తెలియక అడుగుతాను. నువ్వు మా చెల్లెలతో కలిసి పార్కుల వెంట తిరిగినప్పుడు, మా చెల్లెలతో కలిసి సినిమాల వెంట తిరిగినప్పుడు అడ్డు రాని కులం ఈ రోజు నా చెల్లెలు పెళ్లి చేసుకుంటాను గట్ట వచ్చిందా నీకు?
ఇప్పుడు నువ్వు వేరే పిల్లని పెళ్లి చేసుకున్నావు, బాగానే ఉంది. మరి దాని పరిస్థితి ఏమిటో చెప్పరా? చెప్పు. నిన్ను నమ్మి వచ్చినందుకు అది ఏ నుయ్యో గుయ్యో చూసుకోవడమేగా, కడుపైతే చేసావురా. ఇప్పుడు దాని పరిస్థితి ఏమిటి? నిన్ను నమ్మినందుకు అది ఏ బస్సు కిందనో ఏ రైలు కిందనో పడి చావటమే కదరా. చెప్పరా, చెప్పు. ఊరుకోరారే. మీ చెల్లెలకి కడుపు చేశారండి. అవునమ్మా, చెప్పుకుంటే నా కడుపు తరుక్కుపోతుంది. ముదరస్తపు సచ్చినోడా, ఎవరు ఊహించని దూర తీరాలకు తీసుకెళ్తారు అంటే నా మీద ప్రేమ ఉందనుకున్నాను. ఏమిట్రా, ఐస్ క్రీమ్ తో నేను ఇలా కొట్టేసి అలా వెళ్ళిపోయింది? నాకేం అర్థం కావట్లేదురా. నీకేమీ అర్థం కాదురా. నీకెందుకు అర్థం అవుద్ది? నువ్వు మంచి మూడ్ లోకి వెళ్ళిపోయి నీ చెల్లెలకి నేనే కడుపు చేశానని చెప్పావు కదా, దాంతో చాలా సంతోషించి ఇలా చేసి వెళ్ళిపోయిందిరా మా ఆవిడ. నువ్వు ఎందుకు వస్తున్నావో కూడా నాకు అర్థం కావట్లేదురా. హాయ్ బ్రహ్మ. ఎన్నాళ్ళు వీడికి ఇలా భయపడి పారిపోతాం? ఇవాళ వీడికి రివర్స్ లో ఇచ్చి ఎముకలకు సున్నం లేకుండా చేస్తాను. రే కాసుకోరా రే. ఏంట్రా విశేషాలు? ఏముందిరా, దేశం గురించి ఆలోచిస్తున్నాను. దేశానికి ఏమైందిరా? ఏమవటం ఏంట్రా, ఆ. దేశంలో స్మగ్లర్లు టెర్రరిస్టులు పెరిగిపోయి ఆ. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఆ. ఇప్పుడు నువ్వు ఈ దేశంలో పుట్టావు, ఈ దేశంలో పెరిగావు. ఈ దేశం అంటే నీకు ప్రేమ ఉండాలా వద్దా? ఉండాలి కదరా. ఉండాలి కదా. మరి నువ్వు చేసిన పని ఏంట్రా? ఏం చేశారు? బాంబులు తీసుకొచ్చి ఈ దేశంలో అమ్ముతావు నువ్వు? సార్ విన్నారుగా? విమానంలోంచి AK-47 నేల మీద వదులుతావు నువ్వు? నువ్వు అసలు కడుపుకి అన్నం తింటావా, గడి తింటావా? ఏం తింటున్నావా నువ్వు? పాకిస్తాన్ వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకుని కాశ్మీర్ లో టెర్రరిస్టులు ఎదుర్కొంటావా? రే, నీ వల్ల వందల కుటుంబాలు నాశనమైపోతున్నారా? మీరు గనక ఇప్పుడు వాడిని అరెస్ట్ చేస్తే పై పోస్ట్ మీకు, మీ పోస్ట్ నాకు వస్తుంది సార్. అదే నిజమే. ఆ దేశంలో వీడండి. అవును సార్. ఇలా తీర్చుకున్నావురా బ్రహ్మో. ఒరే బ్రహ్మో, ఒరే బ్రహ్మో, అబ్బా అమ్మో. రే నాతో పెట్టుకున్నావు అంటే మటాషేరా.